అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన హృదయంలో దేవుడు గొప్ప స్థానంలో ఉన్నారా లేదనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అయితే దేవుని హృదయంలోనే మనం ఒక స్థానం సంపాదించుకోవడం అంటే అది నిజంగా గొప్ప కార్యం అని చెప్పాలి. దావీదు గారి గురించి మనం ఆలోచిస్తానండి. దేవుడు దావీదు గారి గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇతను నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే దావీదు గారి జీవితంలో నుండి ఈరోజు మనకు నూతనమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కీర్తన గ్రంథం మనం చూస్తే 103వ కీర్తన మనం చూద్దాం. 103వ కీర్తన మనం చూస్తే 5లో మనకు ఒక మాట మనకు కనబడుతుందండి. అదేంటంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచిస్తే దేవుడు పక్షిరాజు యవ్వనం ఏ విధంగా అయితే నూతన పడుతూ ఉందో అదే విధంగా మేలు చేయుట చేత మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నారు ఆయన. ఎలా అని మనం ఆలోచించాం అనుకోండి. ప్రియులారా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధులకు మీరు వచ్చిన తర్వాత, దేవుని యొక్క సన్నిధులకు మీకు రాకముందు ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్ని కానీ, లేదంటే కనుక మన యొక్క స్కిల్స్ని కానీ, లేదా ప్రతి ఒక్కదాన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఉదాహరణకి, ప్రభు యొక్క సన్నిధులకు వచ్చాక మన యొక్క మాట తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రభు యొక్క సన్నిధులకు రాకముందు మన మాట తీరు ఎలా ఉంది, అండ్ ప్రభు యొక్క సన్నిధులకు వచ్చిన తర్వాత ఏదైనా కానీ మనం చూసే కోణం ఎలా ఉంది, ఎంత పరిశుద్ధంగా ఉంటుందండి. దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని నిజంగా తెలుసుకున్న తర్వాత, దేవుని నిజంగా ఆరాధించడం ప్రారంభించిన తర్వాత, ఆయన సన్నిధులకు మనం వెళ్ళడం ప్రారంభించిన తర్వాత మన లైఫ్లోనండి ఒక్కొక్కటి ఎంత అప్డేట్ అయిపోతూ వచ్చాయంటే, మనల్ని చూసిన తర్వాత ఎవరైనా కానీ ప్రియులారా, లోక సంబంధమైనటువంటి వాటిని అడిగే ధైర్యం లేకుండా మనల్ని దేవుడు గొప్ప స్థితిలో ఉంచారండి. అందుకే ఆయన అంటారు మనల్ని, ఇదిగో మీరు పరిశుద్ధ జనము, నా సొత్తైనటువంటి ప్రజలు. చూడండి, మన స్కిల్స్ విషయంలో కూడా మీరు ఆలోచించారనుకోండి. చాలామందికి 10 మందిలో మాట్లాడడం రాదండి. ఎవరో దాకా ఎందుకు, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు సిగ్గు, బిడియం. ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా కానీ మాట్లాడడానికి బిడియంగా నేను ఫీల్ అవుతున్నాను. అలాంటిది దేవుడు నన్ను కొన్ని వేల మందిలో, వందల మందికి, లక్షల మందికి సువార్త ప్రకటించే స్థితిలో దేవుడు నన్ను ఉంచారు. కొన్ని వేల మంది మధ్యలో ఇలా మైక్ తీసుకుని మాట్లాడగలిగే స్థితిని దేవుడు నాకు ఇచ్చారు. అలాగే ఏదైనా కానీ ఒక స్కిల్స్ మాట్లాడటం కావచ్చు, పాటలు పాడటం కావచ్చు, మ్యూజిక్ విషయంలో కావచ్చు, ఏదైనా కానీ ప్రియులారా, దేవుని యొక్క సన్నిధులకు రాకముందు మన స్థితి ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది. అన్నిటికంటే గొప్ప విషయం చెప్పమంటారా ప్రియులారా, ఈ లోకంలో ఏ సంబంధం మనం తీసుకున్నా కానీ, ఏ రిలేషన్ మనం తీసుకున్నా కానీ డబ్బు కొరకు వాడుకుంటారు, తర్వాత విడిచిపెడతారు. కానీ ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వారికైనా కానీ, ఎవరికైనా కానీ ఒక హెల్దీ రిలేషన్, ఒక హెల్దీ ఫ్యామిలీ, ఒక హోలీ ఫ్యామిలీ, ఒక పరిశుద్ధమైనటువంటి కుటుంబంగా దేవుడు మనందరికీ సంఘాన్ని ఇవ్వలేదా? మీరు చెప్పండి. బంధాల విషయంలో కానీ, బంధుత్వాల విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ప్రియులారా మాట్లాడే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, స్థలాంతులు ఇచ్చే విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ, పక్షిరాజుకు యవ్వనం ఏ విధంగా అయితే నూతన మగుతూ వెళ్తూ ఉందో అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడంటే మనం గుర్తించట్లేదు అంతే. సంఘం అనే ఒక పరిశుద్ధమైన కుటుంబాన్ని మనకి ఇచ్చారు. ప్రియులారా, సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి ఉంటారో, దేవుడి మీద తన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారో, వాళ్ళు డబ్బుల కొరకు ఆలోచించరండి, కరెన్సీ కొరకు ఆలోచించరండి, క్యారెక్టర్ కోసం ఆలోచిస్తారండి. వారు పరిశుద్ధంగా వాళ్ళు బ్రతకాలని కోరుకుంటారు, అనేక మంది పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. సేవకుల గురించి మనం ఆలోచించామనుకోండి ప్రియులారా, మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉండరండి, మీ కొరకు దేవుడి దగ్గర మొరపెట్టేవాళ్ళు ఎవరు ఉండరండి. కానీ సేవకులు మీ నిమిత్తం ఉపవాసం ఉంటారు, మీ నిమిత్తం కన్నీటి ప్రార్థన చేస్తారు. ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు నీకు ఒక మంచి సేవకులు మీకు పరిచయం చేయలేదా? మీరు చెప్పండి. అంటే మనల్ని ఎంత ప్రేమించారా దేవుడు అంటే, ఇదిగో మన హృదయాన్ని మేలుతో నింపుతూ తృప్తిపరుస్తూనే వచ్చారండి. మనం బాధలో ఉన్నప్పుడు మన నిమిత్తం కన్నీరు కారుస్తారు, మన సంతోషంలో ఉన్నప్పుడు మనతో పాటు ఆనందాన్ని పంచుకుంటారు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా సేవకులు వచ్చి మీ కుటుంబంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అలాంటి గొప్ప సంఘాన్ని దేవుడు మనకు అందించారు. మనం మాట్లాడే విధానాన్ని మార్చుకునేలా చేశారు. మనకి ఎన్నో తలాంతులు నేర్పిస్తున్నారు. మన ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా దేవుడు మన హృదయాన్ని చక్కగా తృప్తిపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే దావీదు గారు ఒక మాట మాట్లాడతారు. 2వ వచనం మనం చూసాం అనుకోండి, 2, 3, 4 వచనాలు మనం చూస్తానండి, ఎంత అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి మాటలు తెలియజేస్తారు. చూడండి ప్రియులారా, 2వ వచనం మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఉపకారాలండి.
మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నారండి. ఎంత గొప్పగా నూతనమైనవి మన జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడు ఈ 3 లోకాలలో ఎవ్వరు లేరండి. అలాంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నందుకు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నుతిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుర తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి మా జీవితాల్లో చేస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మా జీవితాల్లో మీరు ఎన్నో ఉపకారాలు చేశారు తండ్రి. ఎంతో ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టారు. అవును ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాటల ద్వారా తండ్రి ఎవరైతే బలపడుతున్నారో, ఎవరైతే తండ్రి వారి యొక్క హృదయాన్ని ప్రభువా మీ యొక్క సన్నిధిలో తండ్రి దగ్గర చేసుకున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. ఈ యొక్క వీడియోస్ తండ్రి చూసి తండ్రి వాటి ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మేలులు తండ్రి పొందుకుంటూ అనేక మందికి షేర్ చేస్తున్నారు. వారందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ నామ మహిమార్థమే బలపరచండి, మీ కృపలో తండ్రి స్థిరంగా నిలబెట్టండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటున్నాము ప్రభువా. మా అందరి జీవితాలు తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.